హలో ఎవ్రీవన్, ఇది మన పైథాన్ సిరీస్ లో చూసుకోబోయేది వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అనే టాపిక్ అన్నమాట. పైథాన్ లో అసలు ఏంటో చూద్దాం. ఓకేనా? అసలు వాట్ ఈజ్ ఎ వర్చువల్ ఎన్విరాన్మెంట్? ఓకేనా? సో ఏ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్ పైథాన్ ఈజ్ ఏ self-contained dictionary that contains a specific version of Python and a set of libraries అన్నమాట. సో ఇట్ ఈస్ అన్ సెల్ఫ్ కంటైన్ డైరెక్టరీ అన్నమాట. ఒక సెల్ఫ్ కంటైన్ డైరెక్టరీ లాంటిది. అండ్ ఆ డైరెక్టరీలో ఏముంటది అంటే ఏ సెట్ ఆఫ్ స్పెసిఫిక్ వర్షన్స్ ఉంటాయి అండ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ అ డిక్టేటెడ్ వర్క్ స్పేస్ ఫర్ పర్టికులర్ పైథాన్ ప్రాజెక్ట్ and ensure that each project has access to its own dependencies and the independence of the global Python installation or the other projects. అంటే బేసికల్ గా ఇది ఒక వర్క్ స్పేస్ లాంటిది అనమాట. పర్టికులర్ గా పైథాన్ ప్రాజెక్ట్ చేసేందుకు మనకి ఎన్విరాన్మెంట్ అనేది సహకరించింది అనమాట. దట్ ఈస్ అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ అండ్ సెల్ఫ్ కంటైన్ డైరెక్టరీ. అంటే దానిలో పైథాన్ వర్షన్స్ అండ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. అండ్ ఆ లైబ్రరీస్ ని అండ్ వర్షన్ ని అంటే లేటెస్ట్ వర్షన్స్ ని యూజ్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి మనకు హెల్ప్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ దిస్ అన్నమాట. సో అసలు ఎందుకు ఇది మనకు కావాలి? ఓకేనా? అసలు వై డూ వీ నీడ్ ఇన్ రియల్ వరల్డ్ పైథాన్ డెవలప్మెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఆఫ్టెన్ రిలే ఆన్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద సేమ్ ప్యాకేజ్. ఓకేనా? సో ఏ రియల్ వరల్డ్ లో చూసుకుంటే పైథాన్ డెవలప్మెంట్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేది రిలే అవుతాయి డిఫరెంట్ వర్షన్స్ వల్ల. అండ్ అది ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేయటం వల్ల ఏంటంటే ఇన్స్టాలింగ్ దీస్ ప్యాకేజెస్ గ్లోబల్లీ కెన్ కాజ్ ఎ వర్షన్ కాన్ఫ్లిక్ట్ అండ్ లీడ్ టు ద బ్రోకెన్ అప్లికేషన్. అంటే సో ఇది ఏంటంటే గ్లోబల్ ప్యాకేజెస్ ని యూజ్ చేసి సిస్టమ్ వైడ్ గా మనం అన్నిటికీ అనుకూలంగా ఉంటది అనమాట. ఓకేనా? సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై కీప్ ద డిపెండెన్సీ ఐసోలేటెడ్ పర్ ఆబ్జెక్ట్. అంటే డిపెండెన్సీ లేకుండా ఐసోలేటెడ్ గా ఉంటది అనమాట ప్రతి ప్రాజెక్ట్ కి. అండ్ ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ ఎన్విరాన్మెంట్ అక్రాస్ ద డెవలప్మెంట్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్. అంటే సో కన్సిస్టెన్సీగా ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్మెంట్ టెస్టింగ్ మీద డిపెండ్ అయ్యి అంటే మనకి సహకరించింది అనమాట ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు. అవాయిడింగ్ చేంజెస్ టు ద గ్లోబల్ సిస్టమ్ పైథాన్ ఎన్విరాన్మెంట్ అంటే చేంజెస్ ని చేసిద్ది అనమాట. allowing multiple projects to use the different versions for the different libraries simultaneously గా మనం డిఫరెంట్ వర్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రాజెక్ట్ తగ్గట్టుగా. ఓకేనా? అసలు ఇంటర్నల్ గా ఏం జరిగింది? మనం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే ఏ డైరెక్ట్లీ ఆర్ ఫోల్డర్ ఇస్ క్రియేటెడ్ అంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్ లో ఏ కాపీ ఆఫ్ ద పైథాన్ ఇంటర్ప్రెటర్ ఏ లోకల్ పిఐపి అంటే పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ టైడ్ టు ద ఇంటర్ప్రెటర్. దట్ ఈస్ సెకండ్ అన్నమాట. సో ఇవన్నీ ఉండాలి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఏ సైడ్ ప్యాకేజ్ ఫోల్డర్ ఫర్ స్టోరింగ్ ద లైబ్రరీస్ అంటే లైబ్రరీస్ ని స్టోర్ చేయడానికి ఒక ఫోల్డర్ ఉండాలన్నమాట. అంటే ప్యాకేజెస్ సెట్ ఆఫ్ ప్యాకేజెస్ ని లైబ్రరీస్ ని స్టోర్ చేయడానికి. అండ్ థర్డ్ ఏంటి? సో ఎనీ ప్యాకేజ్ ఇన్స్టాల్ యూజింగ్ PIP and Python package manager while this environment is activated and go only for the environment and not globally. సో ఓన్లీ ఇంటూ దిస్ ఎన్విరాన్మెంట్ అంటే మనం ఈ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేస్తే అప్పుడు ఏమైందంటే యాక్టివేట్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్ గా. అండ్ ఆ ఎన్విరాన్మెంట్ లో చేసుకోవడానికి సాధ్యమైంది. ఓకే, నాట్ గ్లోబల్లీ. ఎక్కడ బట్టి అక్కడ చేసుకోవడం కుదరదు అనమాట. సో life cycle of using the virtual environment: create, activate, install, run and test, and deactivate. And create అంటే ఏంటి? క్రియేట్ ఏ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. ఫస్ట్ మన ప్రాజెక్ట్ కి ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యాక్టివేట్ అంటే ద ఎన్విరాన్మెంట్ టు బిగిన్ వర్క్ ఇట్. యాక్టివేట్ మన పనిని యాక్టివేట్ చేయాలన్నమాట, స్టార్ట్ చేయాలి. ఇన్స్టాల్ ద ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ప్యాకేజెస్ వితౌట్ ఎఫెక్టింగ్ ద సిస్టమ్ ఆర్ అదర్ ప్రాజెక్ట్స్. అంటే మనకి ప్రాజెక్ట్ తగ్గట్టుగా కొత్త ప్యాకేజెస్ కొత్త అన్ని మనం యూజ్ చేయాల్సి వచ్చింది. సో అది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. అది ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాం? మన సిస్టమ్ కను వేరే ప్రాజెక్ట్స్ కి ఎఫెక్ట్ కాకుండా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ ఏంటి?
రన్ అండ్ టెస్ట్ యువర్ అప్లికేషన్. నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసావో అది రన్ చెయ్యి అండ్ టెస్ట్ చేసుకో. అండ్ డీయాక్టివేట్ వెన్ యూర్ డన్ అండ్ రిటర్నింగ్ టు ద గ్లోబల్ ఎన్విరాన్మెంట్. అండ్ నువ్వు బయటకు వస్తున్నప్పుడు లాగౌట్ అవ్వనట్టు అనమాట. సో డీయాక్టివేట్ అవ్వు. అండ్ సిక్స్త్ వన్ ఏంటి, షేర్ రిక్వైర్మెంట్స్. యూజ్ అ ఫైల్ లైక్ టీఎక్స్టీ సో అదర్స్ కెన్ బి రీక్రియేట్ ద ఎన్విరాన్మెంట్. అంటే మనం ఇప్పుడు మన ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అనేది అయిపోయిందంటే ఫార్వర్డ్ చేసేదే కదా హెచ్ఆర్ కానీ అలాంటి వాళ్ళకి. సో వాళ్ళు చెక్ చేస్తారు కదా. సో మనం వాళ్ళకి ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే వాళ్ళు రీక్రియేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఆ విధంగా మన ఇదొక లైఫ్ సైకిల్ అనమాట. వర్చువల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ క్రియేట్ చేస్తాం, తర్వాత యాక్టివేట్, తర్వాత ఇన్స్టాల్, తర్వాత రన్ అండ్ టెస్ట్, తర్వాత డీయాక్టివేట్ అండ్ లాస్ట్ ఏమో షేర్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, అసలు వర్చువల్ ఎన్విరాన్మెంట్ కి ఫోల్డర్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. త్రూ ద ఫోల్డర్ నేమ్ వేరీ స్లైట్లీ బై ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ తగ్గట్టుగా కొంచెం వేరీ అవుతూ ఉంటది అనమాట. ఏ వర్చువల్ ఎన్విరాన్మెంట్ జనరల్లీ కంటైన్స్ బీన్ ఆర్ స్క్రిప్ట్స్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఇంక్లూడింగ్ ద పైథాన్ ఇంటర్ప్రిటర్. అంటే జనరల్ గా బిన్ అని ఉంటది, లేకపోతే ఈ స్క్రిప్ట్స్ అని పేరుతో ఉంటది అనమాట ఎక్స్టెన్సిబుల్ ఫైల్స్ నేమ్ లో. లేకపోతే లైబ్రరీస్ కి ఎల్ఐబి ఇన్స్టాల్, ఎల్ఐబి అంటే లైబ్రరీ అనే పేరు ఉంటే ఇన్స్టాల్డ్ లైబ్రరీస్ అని అర్థం. సో పివైవిఎన్సి అంటే సో కన్ఫిగరేషన్ ఫైల్ ఫర్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్. విఎన్ అంటే విఈ అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని అర్థం. దీని ఒక స్ట్రక్చర్. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, ఐసోలేషన్. మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో మన ప్రాజెక్ట్ అనేది చేస్తే మన ప్రాజెక్ట్ అనేది ఐసోలేషన్ గా ఉంటది. అంటే నో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ప్రాజెక్ట్స్. అంటే ఒక ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ కి ఇబ్బంది ఉండదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, అంటే రిప్రొడక్టిబిలిటీ. సేమ్ సెటప్ ఫర్ ఎవ్రీ డెవలపర్. ఓకేనా. సో క్లీన్ సిస్టమ్, కీప్ యువర్ సిస్టమ్ పైథాన్ అన్టచ్డ్. అండ్ నెక్స్ట్ వన్ వర్షన్ కంట్రోల్, ఈజీ టు టెస్ట్ డిఫరెంట్ లైబ్రరీ వర్షన్స్. అండ్ ప్రొడక్టిబిలిటీ, షేర్ డిపెండ్స్ యూజింగ్ ద టీఎస్టీ. ఓకే ఎక్స్టెన్షన్ అనమాట. సో దీని ఒక ఫ్యూచర్స్ ఏంటిది, ఐసోలేషన్, ప్రొడక్టిబిలిటీ అండ్ క్లీన్ ద సిస్టమ్, వర్షన్ కంట్రోల్ అండ్ ప్రొడక్టిబిలిటీ. అసలు వర్చువల్ ఎన్వైరన్మెంట్ లేకపోతే ఏమైంది, ఎవ్రీ పిఐపి ఇన్స్టాల్స్ గోస్ టు ద గ్లోబల్ పైథాన్ సెటప్. అంటే పిఐపి ఇన్స్టాల్స్ అనేది గ్లోబల్ పైథాన్ సెటప్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు మనకి ఇబ్బంది వచ్చింది. సో వర్షన్ మిస్ మ్యాచెస్ కెన్ అకర్ బిట్వీన్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్. సో మనం మన జాబ్ ఏమైనా ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అని చేస్తుంటాం, కానీ పరపడం మిస్ మ్యాచ్ అయితే మనకు కన్ఫ్యూజన్ వచ్చింది. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో చేస్తే ఏంటంటే మనకు క్లారిటీగా ఉంటుంది అనమాట. అది లేకుండా ఉంటే మనకి మిస్ మ్యాచ్ అయ్యిద్ది అనమాట. సో డిఫికల్ట్ టు క్లీన్ అప్ అండ్ అన్యూసేజ్ ప్యాకేజ్, క్లీన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. హై రిస్క్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆఫ్టర్ అప్డేట్ చేసిన తర్వాత మనకి హై రిస్క్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, కామన్ యూస్ కేస్ ఎక్కడెక్కడ వాడతామంటే వెబ్ డెవలప్మెంట్ విత్ ఫ్రేమ్వర్క్ లైక్ ఫ్లాస్క్ అన్నమాట, డెంగ్యూ అండ్ ఈ దీంట్లో ఈ టూల్ అంటే ఎక్కువ కామన్ గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, డేటా సైన్స్ విత్ స్పెసిఫిక్ వర్షన్స్ ఆఫ్ నంపై అండ్ పాండాస్ ఎక్సెట్రా. అంటే నంపైలో పాండాస్ లో జనరల్ గా వాడుతుంటాం అనమాట, అంటే డేటా సైన్స్ దాంట్లో. అండ్ నెక్స్ట్ ఏంటి, బిల్డింగ్ టెస్టింగ్ పైథాన్ ప్యాకేజెస్ లో వాడతాం. అండ్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ పైథాన్ విత్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేస్తూ టీచ్ చేయాలంటే మనం ఈ కామన్ గా యూజ్ చేస్తుంటాం. అండ్ ఫైనల్ ఏంటి, వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఎసెన్షియల్ టూల్ ఫర్ ద పైథాన్ డెవలపర్. అంటే ఇది ఒక ఎసెన్షియల్ టూల్ అనమాట ఫర్ ద పైథాన్ డెవలపర్స్ కి. దే ప్రమోట్ గుడ్ ప్రాక్టీస్ అండ్ ఎనేబుల్ ఫ్లెక్సిబుల్ డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సిస్టమ్ ఫర్ అన్నెసెసరీ కల్చర్ అండ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో మనకి ఇబ్బంది లేకుండా ఫ్లెక్సిబుల్ గా డెవలప్ చేసుకోవడానికి పైథాన్ ప్రాజెక్ట్స్ అని మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఒక చిన్న ఒక చిన్న కోడ్ అనేది చూసుకుందాం అనమాట. సో ఇది ఒక బేసికల్ కోడ్ అనమాట. సో అదేంటో చూద్దాం. సారీ. ఓకే. 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 సారీ. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎర్రర్ సోర్స్. ఓకే లైన్ 10 లో. ఓకే. ప్రింట్ దగ్గర ఇక్కడ ట్యాబ్ అని ఇద్దాం. సో అదే విధంగా ఇక్కడ కూడా ట్యాబ్. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏంటి, మనం స్టిమ్యులేటివ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రాజెక్ట్ వెదర్ అని ఇచ్చాం. అంటే ప్రాజెక్ట్ వెదర్ ఒక రిక్వెస్టెడ్ ఏరియా ఇదన్నమాట. సో ప్రాజెక్ట్ చాట్ బాక్స్ రిక్వెస్టెడ్ బట్ ఇది ఈ నెంబర్ అన్నమాట.
సో మనం ఏంటి, సో మనం టూ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం, ప్రాజెక్ట్ వెదర్, ప్రాజెక్ట్ చాట్ బోట్ అనమాట. సో ఏంటి, ఫంక్షన్స్ టు చెక్ వెబ్ ప్యాకేజ్ వర్షన్ ఇన్ ద పైథాన్. సో ప్యాకేజ్ వర్షన్ చెక్ చేయడానికి మనం ఒక ఫంక్షన్ రాసాం. సో ఫంక్షన్ ఏంటి, డిఫైన్ చేసాం, అంటే చెక్ డిపెండెన్సీ అనే ఫంక్షన్ ని క్రియేట్ చేసాం. దాంట్లో ప్రాజెక్ట్ అండ్ ప్యాకేజ్ నేమ్ ని క్రియేట్ చేసాం. ఒకవేళ ప్యాకేజ్ నేమ్ ప్రాజెక్ట్ లో ఉంటే ఇది ప్రింట్ అయ్యిద్ది అనమాట, అది లేకపోతే ఇట్స్ నాట్ ఇన్స్టాల్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని వచ్చింది. సో ఇదేంటి, టెస్ట్ బోత్ ప్రాజెక్ట్స్, రెండు ప్రాజెక్ట్స్ ని టెస్ట్ చేసిస్తే ఇది ప్రింట్ అయ్యింది అనమాట. సో మనకి వెదర్ ప్రాజెక్ట్ రికార్డ్ వర్షన్ ఇన్ ద ప్రాజెక్ట్ అని వచ్చింది, చాట్ బాట్ ప్రాజెక్ట్ అని ఈ విధంగా వచ్చింది. ఓకేనా. సో నేను చిన్న స్క్రోల్ చేస్తాను, రాసుకోండి. సో ఈ విధంగా మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ కి రాసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, సో what happening, we stimulate two projects, project weather, project chatbot, with different requirement versions. So there are the different versions అన్నమాట, కానీ they are the two projects అన్నమాట. They check dependency function checks with the version is installed in each project. అంటే చెక్ డిపెండెన్సీ ఫంక్షన్ ఏం చేసిద్దంటే ఈచ్ ప్రాజెక్ట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదని. సో నో రియల్ ఇన్స్టాలర్ ఆర్ విఎన్ఈ నీడెడ్, రన్ ఫైన్ ఆన్ ఎనీ ఆన్లైన్ కంపైలర్. సో ఇది జనరల్ గా ఇచ్చాను. సో మనకి రియల్ ఇన్స్టాలర్స్ అనేది ఏం అవసరం లేదు, మీరు తెలుసుకోవాలంటే పైథాన్ కంపైలర్ లో చేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైంది కదా, ఇది ఒక సెల్ఫ్ కంటైన్ డైరెక్టరీస్ అన్నమాట. పైథాన్ మనం ప్రాజెక్ట్స్ ని చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసేది వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అన్నమాట, ఎన్విరాన్మెంట్స్. సో నేను చిన్న స్క్రోల్ చేస్తాను, రాసే వాళ్ళు రాసుకోండి, పాజ్ చేసుకొని. ఓకేనా. సో మనం దాదాపు ఈ దాంట్లో మోర్ దాన్ 6 7 టాపిక్స్ మనం తెలుసుకున్నాం అన్నమాట. సో ఓకేనా, వితౌట్ కన్ఫ్యూజన్. సో అర్థమైంది కదా, హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్